ఇంట్రెస్టింగ్ అండి. చూద్దాం ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో. బొంబాయి రవ్వ అండి, పెరుగండి, బియ్యం పిండి, ఉల్లిపాయలు, సాల్ట్, పచ్చిమిర్చి, సోడా అండి, పోపు, కరివేపాకు. సో స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఫస్ట్ మిక్సీ తీసి ఓకే. మిక్సీలో 1 కప్పు బొంబాయి రవ్వ వేయాలండి. ఓకే. 3 స్పూన్ల బియ్యం పిండి వేయాలండి. కొద్దిగా సాల్ట్, కొంచెం వంట సోడా. ఓకే. ఇది మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. ఏ కప్పుతో తీసుకున్నామో రవ్వ ఆ కప్పుతోటి 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. ఓకే. ఓకే అండి, అయ్యింది. కొంచెం గట్టిగా ఉన్నందుకు ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి. ఓకే. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడెక్కాక పోపు వేయాలి. సో విజయ్ గారు చెప్పండి, మీ ఖాళీ సమయాల్లో మీరు ఏం చేస్తుంటారో మీరు చెప్పాలి. ఖాళీ సమయాల్లో నేను పాటలు పాడుకుంటాను, దేవుడివి చూస్తూ ఉంటాను వీడియోస్. సో మీకు ఆధ్యాత్మికత వైపు బాగా ఉంటాను, చాలా ఇష్టం అండి. నైస్ నైస్. సో ఏ దేవుడిని మీరు ప్రార్థిస్తారు ఎక్కువ? నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అండి. సో ఏదైనా మంచి అమ్మవారి సాంగ్ పాడతారా ఇప్పుడు? ఎలాగ మీరు పాడుతూనే ఉంటారు కదా ఇంట్లో. ఓకే అండి. ఏదైనా మీకు బాగా ఎప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడు అనుకునేటప్పుడు మీరు ఏదైతే అమ్మవారి గురించి పాట అనుకుంటారో పాడండి. నో ప్రాబ్లం. పాడతాను. సిమ్ లో పెడతాను. నో ప్రాబ్లం. ఓకే. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, జగమున చిరునదవుల పరిపాలించే జనని, అనయముమము కనికరమున కాపాడే జనని, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మాయని వరమీయవే పరమేశ్వరి జగదీశ్వరి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తలుకుల కలల జ్యోతుల కర్పూర హారతి, సకల నిగమ వినుత చరణమలకు శాశ్వత హారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. నైస్ అండి, చాలా చక్కగా పాడారు. సో అమ్మవారిని బాగా ప్రార్థిస్తారు? చాలా నవరాత్రుల టైంలో ఉన్నానండి. అవునా? సో అమ్మవారిని డెకరేట్ చేయడం డైలీ ఇంట్లో కాదండి, మాకు దగ్గరలో ఒక గుడి ఉంది, దుర్గా గుడి. అందులో చాలా బాగా చేస్తారు. నేను ఎప్పుడు అక్కడే ఉంటాను. మంచి మంచి అకేషన్స్ అన్ని ఉంటాయండి. నైస్ నైస్. సో మరి నెక్స్ట్ ఉల్లిపాయలు వేయాలండి, పచ్చిమిర్చి వేయాలండి. సో మీరందరూ ఫ్యామిలీ అందరూ మీ పిల్లలకి యూనో కాలేజ్ ఇవన్నీ లేనప్పుడు ఎక్కడికన్నా బయటకు వెళ్ళడం? బయటికి టూర్స్ చాలా వెళ్తామండి, అన్ని డివోషనల్ వెళ్తామండి. అవునా? సో మీ ఇంట్లో అందరూ స్పిరిచువలే, బాగా డివోషనల్ అందరూ? అందరం. నైస్ అండి, లవ్లీ.
చాలా నేను చెప్పినా అది వింటారండి మా వాళ్ళు. వావ్, మీ కిడ్స్ కూడా? మా కిడ్స్ కూడా అండి. వాళ్ళు కూడా వస్తారా టెంపుల్స్ కి? వస్తారండి. అవునా? వాళ్ళు తీసుకొనే వెళ్తానండి. వావ్, ఎప్పుడు కంప్లైంట్ చేయరా అబ్బా టెంపుల్స్ కి వద్దామా మంచిగా సినిమాలు అంటారు, నా కోసం సబ్స్క్రైబ్ చేస్తారు. వండర్ఫుల్ కిడ్స్ యూ హ్యావ్. ఇది ఒక 50% వేగితే చాలండి. సో మీ కిడ్స్ లో మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి? మీరు ఏం చెప్తే అది వింటారా? అది నెంబర్ 1 టాప్ క్వాలిటీ మీ కిడ్స్ లో. నెంబర్ 2 టాప్ క్వాలిటీ ఏంటి? ఎక్కువ ఫ్రెండ్స్ ఎమ్మడని బయటకు తిరగడం అలాంటివి చెయ్యరండి. ఎప్పుడు ఫ్యామిలీ తోటే ఉంటారు. మీరు నన్ను తిడుతున్నట్టే ఉంది నాకు. అవునండి. కట్టేసేయండి. కట్టేసేయాలా? ఓకే, చాలండి. ఇది కొద్దిగా చల్లారాక ఇందులో వేసుకో. ఓకే. సో ప్రతి పేరెంట్స్ పిల్లలు ఇలాగే ఉండాలనుకుంటారు, వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది. అంతే. అందరు పిల్లలు మా పిల్లల్లా ఉండాలని ఏం లేదు కదా. బాగా చెప్పారు. సో నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇందులో వేసేసి. ఓకే. అలాగే మీ పిల్లల్లో మీకు నచ్చని క్వాలిటీస్ ఏంటి? ఎప్పుడన్నా వాళ్ళని కంట్రోల్ చేయడం మీకు బాగా ఇబ్బంది అవుతుంది? బాగా గొడవ పెడుతుంటారా ఇంట్లో? ఒక్కొక్కసారి కోపం వస్తే ఏదన్నా విషయంలో వాళ్ళు తగ్గేది లేదు. అంటే పుష్ప అంటారా? తగ్గేది అంటారు. నేను ఎలాగ తగ్గనో మా పిల్లలు కూడా తగ్గరండి. అందరు దగ్గర ఎవరు దగ్గర? మరి ఎలా సాల్వ్ అయ్యేదా గొడవలు ఇంట్లో? కాసేపు సైలెంట్ గా ఉండిపోతే, మాట్లాడకుండా ఉండిపోతే తర్వాత మమ్మీ ఆకలేస్తుంది, మమ్మీ అదని రమ్మంటారు. అది మర్చిపోతామండి. సింపుల్. మాట్లాడకుండా ఉంటే అన్ని సాల్వ్ అయిపోతాయి. చూసారా, ఫుడ్ కూడా కలిపేస్తుంది జనాల్ని. అవును, అంతే కదా. ఇప్పుడు ఆకలేస్తుంది, ఏం చేస్తారు? మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. నైస్, లవ్లీ. నెక్స్ట్ అండి అది పెట్టు. పోపు లేదు, అది పాన్. పాన్ ఇదేనా? ఓకే. దీంట్లో మనం తయారు చేసుకోవాలి. కరెక్ట్. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు? ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఇది వేసుకోవాలి. ముద్దలాగానా? ముద్దలాగా. ఓకే. లావుగా వేసుకోవాలి. మంచి కలిపేసి. సో మీకు పెళ్ళ ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇప్పటికి? మా పెళ్ళై 27 years. సూపర్ అండి. 25th యానివర్సరీ కూడా చేసుకున్నాం. చేసుకున్నారా? ఎక్కడ చేసుకున్నారు? ఇంట్లోనే? లేదు, ఫంక్షన్ హాల్ తీసుకొని. అవునా? మంచి ఈవెంట్ లాగా చేసేసుకున్నారా? అవునండి. సూపర్. సో ఇది ఉడకాలి బాగా? ఇది ఉడకాలి, ఒక 5-10 minutes పడుతుంది. సో ఈ 27 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ లో మీరు నేర్చుకున్నవి, అలాగే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అసలు మంచి మంచి అడ్వైజ్లు ఇస్తున్నారు. అంటే నీది తప్పు నాది తప్పు అని పెట్టుకోకుండా ఇద్దరు ఈక్వల్ గా ఉంటే అన్ని బాగుంటాయి. బాగా చెప్పారు, యాక్చువల్లీ చాలా బాగా చెప్పారు. బట్ మీరు చెప్పినట్టు ఒక అండర్స్టాండింగ్. అవునండి. ఈక్వల్ గా ఇద్దరం సమానమే. పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అన్ని సర్దుకుపోతాయి. బాగా చెప్పారు. పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పెద్దవాళ్ళతో మాట్లాడుతుండాలి. పిల్లలు నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ ఇలాగ మాట్లాడుతూ వాళ్ళతో స్పెండ్ చేస్తే, ఒక వీక్లీ 1 day ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. లైఫ్ హ్యాపీగా ఉంటాం, టెన్షన్స్ లేకుండా ఉంటామండి. పాప సూపర్ చెప్పారండి అడ్వైస్. ఇది మాత్రం నేను కూడా ఇప్పటి నుంచి మా తాతతో మాట్లాడతాను. అయితే మాట్లాడండి. రెడీ అయిపోయినాయి కదండి? రెడీ అయ్యాయండి. ఇంట్రెస్టింగ్. చూడాలి టేస్ట్ ఎలా ఉందో. ఆఫ్ చేసేనా? చేసేయండి. మెత్తటి బందోస రెడీ. నిజంగానే పనిలాగే ఉంది. చూడాలి టేస్ట్ ఎలా ఉందో. చూస్తారు కదండి, బన్ దోశ. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. మనం రెగ్యులర్ గా ఎన్నో రకాల దోశలు చేసుకుంటూ ఉంటాం అని డైలీ బేసిస్. బట్ నేను కూడా ఇలాంటి దోశ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. చూద్దాం. బట్ ఈలో మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బన్ దోశ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పెరుగు, ఉప్పు, కరివేపాకు, పోపు దినుసులు. బన్ దోశ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో బొంబాయి రవ్వ, బియ్యం పిండి, ఉప్పు, వంట సోడా, నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గించిన తర్వాత ఇంతకు ముందు చేసిన బొంబాయి రవ్వ మిశ్రమంలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న దోశల్లా వేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బన్ దోశ రెడీ.